నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ఒంగోలు కొత్తపట్నం మార్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బ్రిడ్జ్ అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తపట్నం ఒంగోలు మధ్యలో గల బకింగ్హామ్ కెనాల్ పై 20.57 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయగా గత టీడీపీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడంతో సదరు హెడ్ ఆఫ్ అకౌంట్ పూర్తిగా రద్దు చేసింది. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషితో బకింగ్హామ్ కెనాల్ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఎంతో ప్రయాసతో మళ్లీ పనులు మంజూరు చేయించారు. బాలినేని కృషితో కొత్తపట్నం వాసుల కళ త్వరలో నెరవేరనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వ్యాధులకు ఉచితంగా వైద్య సదుపాయం అందజేయడం లేదని, రాష్ట్రంలో వైద్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రొసీజర్స్ పెంచడంతో పాటు ప్రొసీజర్కు 25 లక్షల రూపాయల మేర వైద్య సదుపాయం అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మల్లికా గార్గ్, మేయర్ గంగాడ సుజాత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి సచివాలయం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు బ్రోచర్, యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మందికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీజర్స్కు వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి మరో స్థాయికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం కోసం సొంత నిధులు ఖర్చు లేకుండా వైద్య సదుపాయం పొందడంతో పాటు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు మరో నెల రోజుల పాటు అదనంగా 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 1.9 లక్షల ప్రొసీజర్స్కు 460 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రొసీజర్స్ పెంచడం వల్ల అధిక కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జీజీహెచ్తో పాటు 124 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుండి గ్రామాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ సమయంలోనే సచివాలయ మహిళా పోలీసు ఇంటింటికి వెళ్లి దిశ యాప్ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ మూర్తి, సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టోటల్ ప్రొసీజర్స్కి ఉంటున్న కవరేజ్ 25 లక్షల రూపాయకి పెంచిన ఒక కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి వారిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ నుండి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ ద్వారా మన దగ్గర ఉంటున్న విలేజ్ వార్డ్ సెక్రటరేట్ అండ్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కి వెళ్ళి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ప్లస్ ఒక బ్రోషరు అండ్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్, ఇది 3 కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లో చేయడానికి ఒక ప్రక్రియ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపుగా 7.5 lakh ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కొత్త కార్డు వాళ్ళకున్న హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఉంటున్న ఫోటో ప్లస్ ఒక కొత్త క్యూఆర్ కోడ్ ఉంటున్న ఎంటైర్ ఒక హిస్టరీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళ మొబైల్లో స్కాన్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అంటారు. అంటే దీనికి ముందు గవర్నమెంట్ డేటాబేసెస్లో వాళ్ళకు ఉంటున్న హెల్త్ చెకప్స్ కానీ, డయాగ్నోసిస్ కానీ, ఆర్ ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకున్నారని మొత్తం డేటాని కూడా దాంట్లో రావడం జరుగుతుంది. అది కూడా చాలా సెక్యూర్డ్గా వాళ్ళకున్న ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా పెట్టడం జరిగింది.
అది ఎప్పుడు వెనెవర్ వాళ్ళకి ఎప్పుడైనా ఒక ప్రొసీజర్స్ కావాలి, ఏదైనా ఒక ట్రీట్మెంట్ కోసము ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ డాక్టర్స్ ముందు రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రతిసారి ఒక ఫిజికల్ ఫైల్ కానీ ఒక కార్డులు పేపర్లని తీసుకువెళ్ళడానికి అక్కర్లేదు. ఇది మాత్రం కాకుండా ఈ మనకున్న ఆరోగ్యశ్రీ కింద టోటల్ ప్రొసీజర్స్ కూడా దాదాపుగా 3257 ప్రొసీజర్స్ ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది. మన రాష్ట్ర పేద ప్రజలు వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం, అంటే వాళ్ళకున్న హెల్త్ సర్వీసెస్ ఉండాలంటే చేయి నుంచి ఖర్చు పెట్టిన ఒక సందర్భం వెళ్ళి ఉచితంగా కంప్లీట్గా వాళ్ళు ఇంటి నుంచి హాస్పిటల్స్ వెళ్ళడము, హాస్పిటల్స్లో ఉంటున్న ప్రతి ప్రొసీజర్స్ దాదాపుగా 3257 ప్రొసీజర్స్ కవర్ అయ్యి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 30 రోజులు వాళ్ళకి ఎట్లాంటి వేజ్ లాసెస్ ఉంటుందో పోస్ట్ ఆపరేటివ్ కేర్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీస్ దానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య ఆసరా గురించి. సో దాంట్లో కూడా దాదాపుగా మ్యాక్సిమమ్ ఆఫ్ 5000 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లాలో చూస్తే ఇప్పటికే 1.9 lakh ప్రొసీజర్స్ చేసి 460 కోట్ల రూపాయలకు ఉంటున్న ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది. అది దాదాపుగా ఒక్కొక్క కుటుంబాలకి చూస్తే 25,000 రూపాయలు ప్లస్ ఒక 5,000 రూపాయలు ఆరోగ్య ఆసరాలు, సో 30,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబాలు లబ్ధి పొందిన ఒక కార్యక్రమం జరిగింది ఆల్రెడీ. అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కరు అండ్ లోకల్లో ఉంటున్న ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో మనం ఏమేం లబ్ధి ఇస్తున్నామనే విషయము ఖచ్చితంగా ప్రజలకి చెప్తే దానివలన ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి అనావశ్యంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు సొంత ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవ అందించడానికి ఉపయోగంగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ విషయము 100% సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో సుమారు 31 సంవత్సరాల వయస్సున్న గృహిణి హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈ హత్యను భర్త పామంచి బాబు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారని, బాధితురాలు స్థానిక రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తుందని తెలుస్తోంది. సిఐ రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ ఖాదర్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదొకటి నా వాడిది వెళ్ళి కుదుర్చుకున్నాం. ఎక్కడ ఉంటాడు అబ్బాయి? చెన్నై పోయినా సార్ వాళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత వచ్చి ఫోన్ చేశాడు మాకు మమ్మాయి సెల్కి అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేశాడా? ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ ఇంటికి పోయిరా అంటే నేను ఎందుకు మా పాప బాబేవి అమ్మాయికి ఫోన్ చేశాడా? అమ్మాయికి ఫోన్ చేశాడు. ఒకసారి నా కోసం పోయిరా అమ్మా అని అంటే సరే అని ఫోన్ చేసి మాట్లాడుతా వచ్చింది సార్. వచ్చి తలుపు కొట్టింది, తలుపు తీయలేదు సార్. స్కూల్ కడ పోయినాడు సార్ పిల్లలు తీసుకుని రావడానికి. తలుపు కొట్టి తలుపు రాలేదు సార్. అటు వచ్చి ఇక్కడ తలుపు రాలేదు సార్. ఇక్కడ కిటికీ తీశారు సార్. ఈ కిటికీ తీయంగానే ఈ మొత్తం బీడింగ్ అయ్యిందంట. ఇది ఫస్ట్ నుంచి అట్లా ఉంటుంది సార్. ఇటు వాడుకోరు, ఈ వాకులు వాడుకుంటారు సార్. ఎక్కడ తీసుకుని ఎంత బీడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎంత కొట్టినా కూడా రాలేదు. మేము కూడా పట్టుకోలేదు. మా చెన్నై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తున్నామని, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడూ ఎవరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హెల్త్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్తో పాటు దిశ యాప్ కూడా ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాడు ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతాము. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతా ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినం జరుపుకోబోతున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు 2వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. మరి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఏటా ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ అడుగులు వేస్తూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేనటువంటి సాహసమైన నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి ప్రాణం పోస్తే మరి నాడు మన గౌరవ ముఖ్యమంత్రి, నేడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింతగా కూడా విస్తరించి మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్లని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, ఉమాదేవి, సుగుణమ్మ, వరకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంతకం పెట్టలా
అంగన్వాడీ కార్యకర్తల ఆయాల సమస్యలను వెంటనే పరిష్కరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్స్ యూనియన్ సిఐటియు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంటుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గరలోని సిఐటియు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఎర్ర దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. లబ్ధిదారులందరూ అంగన్వాడీల న్యాయమైన సమ్మెకు మద్దతు తెలుపుతున్నారన్నారు. న్యాయమైన సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, కేవి సుబ్బమ్మ, జ్యోతి, జి శ్రీనివాసులు, జీవి కొండారెడ్డి, ఎస్కే హుస్సేన్, బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి హామీలు అది పని భారం వాట్సాప్ సిఐటియు జిందాబాద్ సిఐటియు హామీలు ప్రకాశం జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలు వెంటనే గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చెవిలో సంకబూదినట్లుగా ఉన్నది తప్ప చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయడం లేదు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి సచివాలయ ఉద్యోగులందరినీ పంపించి వాటిని తలుపులతో పగలగొట్టేసి చాలా తీవ్రమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నది. అందుకని ఇప్పటికైనా యూనియన్తో చర్చలు జరిపి అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం చేయకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత 7 రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న 5వ రోజు వరకు ఇది కేవలం అంగన్వాడీల పోరాటం మాత్రమే. 6వ రోజు నుంచి ప్రజానీకంలోకి వెళ్ళిపోయింది. అంగన్వాడీలు 35 లక్షల మందికి సేవ చేస్తా ఉన్నారు. నిన్న జగన్ మామ మా ప్రీ స్కూల్ పిల్లలు, జగన్ మామ మా టీచర్కి వేతనాలు పెంచండి, జగన్ మామ మా ఆయమ్మకు వేతనాలు పెంచండి అని ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు అందరూ జగనన్న మా అంగన్వాడీ ఆయమ్మలు, టీచర్లు కన్నబిడ్డల కన్నా ఎక్కువగా మా పిల్లల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి అది ప్రజా ఉద్యమంగా ఆటోమేటిక్గా మారిపోయింది. ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మమ్మల్ని చర్చలకు పిలిచి 1,00,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పింది ప్రభుత్వం అన్యాయంగా. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు అంగన్వాడీలు 1,00,000 మంది ఉన్నాం. 1,00,000 మంది ఇంటూ 4 లక్షల మందివి మేము సేవలు చేస్తా ఉంది. 35 లక్షల మందికి మేము ఉన్న ఓట్లలో 1% అంగన్వాడీలు ఉన్నాం. 2% ప్రభావితం చేయగల కెపాసిటీ ఉంది. ఈ 3% ఓట్లతోటే తెలంగాణ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకున్నాడు. మీరు కూడా ఇడుపులపై ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకోదలుచుకున్నారా, లేకపోతే అంగన్వాడీల కనీస వేతనం 26,000 ఇవ్వదలుచుకున్నారా? ప్రభుత్వం తేల్చుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టరేట్ వద్ద వారి సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టారు. ఒంగోలు రిమ్స్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. శానిటేషన్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్స్ సిబ్బందికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు నియామక పత్రాలు అందించాలని, జాతీయ పండగ సెలవులు, ఆర్జిత సెలవులు 25 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్డి సర్దార్, జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ అసోసియేషన్ నాయకులు పోలేరయ్య, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు, సిపిఐ నగర నాయకులు పివిఆర్ చౌదరి, బాబురావు, అన్నమయ్య, హనుమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో రిమ్స్లో స్వీపింగ్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ కార్మికులు, పెస్ట్ కంట్రోల్ కార్మికులు గత 2.5 సంవత్సరాల నుంచి ఎజిల్ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు. 16,000 ఇవ్వాలని ప్రభుత్వం 549 జీవో ఇచ్చింది. 16,000కు బదులు పిఎఫ్ జీతం కలిపి 13,000 మాత్రమే వాళ్ళకి వేతనాలు చెల్లించి 2,900 రూపాయలు ప్రతి కార్మికుడి నుంచి కాంట్రాక్టర్ దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించి 12,600 వేతనాలు ఏదైతే ఇవ్వాలో పిఎఫ్ ఈఎస్ఐ కింద 10,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 7వ తేదీన వేతనాలు చెల్లించాలని చెప్పి ఏదైతే వేతనంతో కూడినటువంటి పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు 25 ఏదైతే ఇవ్వాలనో అవి ఇవ్వడం లేదు. అవి ఇవ్వాలని చెప్పి మిగతా వాళ్ళు మిగతా విషయాలు అమలుపరచకపోతే ఎజిల్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కార్మికులందరినీ ఆప్కాస్లో కలపాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే సమస్యల్ని పరిష్కారం చేయకపోతే మరి 25వ తేదీ తర్వాత డైరెక్ట్గా సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి యాజమాన్యాన్ని, కాంట్రాక్ట్ని హెచ్చరిస్తాం. సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. కానీ మా జీతం అయితే ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏ ఊరు గెలిచినా ఇదిగో ఇస్తాము అని అంటున్నాడు. జియో వచ్చిన ప్రకారమే ఇవ్వమంటే ఇదే మీ జీతం అని అంటున్నారు. కానీ మాకు 16,000కి 11,200 వేస్తున్నాడు. దానిలో కూడా పిఎఫ్ కట్ చేస్తున్నాడు. 9,000, 8,000 లేదంటే 10,000 పడుతున్నాయి. ఏందని అడుగుతుంటే మీరు స్టేట్మెంట్లు తెచ్చిమంటారు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ మాకు షిఫ్ట్ డ్యూటీలు సంవత్సరానికి వచ్చి 3 సంవత్సరాలు జాయిన్ చేయి. 3 సంవత్సరాలకు గాను మాకు ఇచ్చింది 2 జతలు యూనిఫామేను. యూనిఫామ్ అడిగితే 1,800 పెట్టి కొనుక్కోమంటున్నారు. 1,800 పెట్టి కొనుక్కొని 1000 రూపాయలు పెట్టి కుట్టించుకుంటున్నాం మేము. కానీ అవి కూడా మాకు ఉండట్లేదు. బ్లీచింగ్, యాసిడ్ పడి ఇవ్వమంటే మేము ఇవ్వమంటున్నారు. షిఫ్ట్ డ్యూటీలు మీకు లేవంటున్నారు. అన్నం తినడానికి రూమ్ లేదంటున్నాడు. సూపర్ నెట్ని అడిగితే మీకు కాంట్రాక్ట్ని అడగమంటున్నాడు. కాంట్రాక్ట్ని అడిగితేనే సూపర్ నెట్ అంటున్నాడు. వాళ్ళిద్దరికి ఏముందో మాకైతే తెలియట్లేదు. మా పరిష్కారాలు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. రేపు 27వ తారీఖు నిర్ధారణకు పని అయితే ఆపేస్తున్నాము. పని ఆపేసి మేము ధర్నాకైతే దిగుతున్నాం. ఈలోపు మాకు ఏ సమాధానం వచ్చిద్దా రాదని ఎదురు చూస్తున్నాం. మాకైతే ఎవరు ఏమి చెప్పేటట్టు లేరు. ఇవన్నీ మాకు ఆ జగనానికి అందించి మాకు న్యాయం సమకూర్చాలని కోరుకుంటున్నాం. చట్టపరంగా 549 జీవో ప్రకారం 16,000 ఏదైతే ఇవ్వాలో ఆ 16,000 సంగతి అట్టబెట్టేసి 11,200, 11,300 చేతిలో పెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంటే, అయ్యా మేము మా భర్తల్ని, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ మెడికల్ అవసరాలు ఏంటి, ఇవన్నీ మేము కుటుంబం ఎట్లా గడవాలని చెప్పి అడిగితే ఏమాత్రం స్పందన లేకుండా, ఏమాత్రం 1 రూపాయి కూడా పెంచడానికి సంసిద్ధత తెలియని పరిస్థితుల్లో, అలాగే మాకు యూనిఫార్మ్ ఇవ్వటం లేదు. అలానే కనీసం బట్టలు మార్చుకోవడానికి మహిళలమై ఉండి బట్టలు మార్చుకోవడానికి రెస్ట్ రూమ్ అడిగితే రెస్ట్ రూమ్ కూడా ఇవ్వడం పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ సమస్యలన్నింటినీ కూడా సాధించుకోవాలంటే ఖచ్చితంగా మేము 25వ తేదీ నుంచి ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మెలోకి వెళ్ళడానికి ఉద్యుక్తులై ఉన్నాం, సిద్ధపడి ఉన్నాము. ప్రభుత్వం వారు ఇప్పటికైనా ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఈరోజు ఇస్తున్నాము. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సమ్మెను నివారించి, కార్మికుల సమ్మెని నివారించి ఆ న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని మీడియా ముఖంగా కలెక్టర్ గారికి కూడా మనం చేస్తాం. అనారోగ్యంతో ఏ పేదవాడు చనిపోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పాన్ని నిజం చేసేందుకు కృషి చేస్తామని ఒంగోలు నగర కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఆరోగ్యశ్రీ 2వ ఫేజ్ లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కార్పొరేటర్లతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన ఆరోగ్యశ్రీ 2nd ఫేజ్ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగిందన్నారు.
దేశ చరిత్రలోనే ఇది చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తూ వారికి ఆరోగ్యశ్రీ మీద అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఏదైతే ఆశయంతో పనిచేస్తున్నారో ఆ ఆశయాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర్ సాండిల్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం కార్యక్రమానికి సంబంధించి అవగాహన కార్యక్రమం గౌరవ సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేది. ఇవాళ అది 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడానికి ఎన్హాన్స్మెంట్ చేయటం, ఆరోగ్యశ్రీ సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించి స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా భోజనం ద్వారా వార్డు సెక్రటరేట్, అడ్మిన్ సెక్రటరీస్, హెల్త్ సెక్రటరీస్, వాలంటీర్స్, ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకి ఉచిత వైద్యం ఎలా అందిస్తున్నాము, ఏ రకాలైనటువంటి వ్యాధులకు చికిత్స చేస్తున్నాము అనే దాని మీద మొత్తం 3472 వైద్యులకు సంబంధించి రకాల జబ్బులకు సంబంధించి వైద్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం తీసుకురావడానికి వారు సీఎం గారు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దానిలో భాగంగా అందరు కార్పొరేటర్లు, మేయరు, మేడం గారు, డిప్యూటీ మేయర్స్, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నగరంలో 70 సచివాలయ పరిధిలో మొత్తం 76,276 హౌస్ హోల్డ్ సంబంధించి ప్రతి ఇంటికి కూడా గోచర పంపిణీ కార్యక్రమం 9వ తారీఖు నుంచి చేపట్టడం జరుగుతుంది. రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుంచి 1/1/2024 నుంచి ప్రతి సచివాలయంలో కూడా ప్రత్యేకంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య శిబిరం అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ మహిళా కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ న్యాక్ కళాశాలగా అవార్డును దక్కించుకుంది. రాష్ట్రంలో 168 ప్రభుత్వ కళాశాలలు ఉండగా అత్యధిక రేటింగ్లో ఒంగోలు ప్రభుత్వ మహిళా కళాశాల రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతపురంలోని ప్రభుత్వ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఉన్నత విద్యాశాఖ కమిషన్ పోలా భాస్కర్ ఒంగోలు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణికి అవార్డు అందజేశారు. అదేవిధంగా ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కుసుమకుమారి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రూపా సాయి, గుర్రం రమ్య, తస్లీంలకు ప్రత్యేక అవార్డులను పోలా భాస్కర్ అందించారు. అవార్డులు అందుకున్న అనంతరం ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ ఈ అవార్డులతో తమ బాధ్యత మరింత పెరిగిందని, వచ్చే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. మాకు ఈ కళాశాలలన్నిటికీ కలిపి ప్రభుత్వ కళాశాలలన్నింటిలోనూ మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి, ఆ తర్వాత పిల్లలకు కూడా మంచి చదువులు చదివి ఉన్న వాళ్ళల్లో అన్నిట్లోనూ టాపర్స్ అందరికీ కూడా ఒకసారి అప్రిసియేషన్ ఫామ్లో ఒక అప్రిసియేషన్ ఇవ్వడం అనేది వాళ్ళ ఫలితాలను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కెరీర్ ఇంకా బాగుపడుతుంది అనే సదుద్దేశంతో ఆయన మాకు అకాడమిక్ ఫెస్ట్ అనేది ప్రభుత్వ కళాశాల అనంతపురంలో కండక్ట్ చేశారు సాటర్డే నాడు. సో ఈ అకాడమిక్ ఫెస్ట్లో అన్ని రంగాల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి వచ్చిన వాళ్ళని, స్టూడెంట్స్ని, స్టాఫ్ని, ఆ తర్వాత కాలేజ్ పరంగా కూడా మంచి CGPA సాధించిన కళాశాలల్ని ఆయన సత్కరించారు. ఆ కార్యక్రమంలో మన కళాశాల డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాన్ అటానమస్ కళాశాలలన్నిటిలోనూ హైయెస్ట్ స్కోరు CGPA 3.35 సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా సార్ మనకి ఆ పురస్కారాన్ని మనకు అందించారు. తర్వాత ఈ హైయెస్ట్ CGPA సాధించే కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం అంతటికి కోఆర్డినేటర్గా ఉన్న మన నాక్ కోఆర్డినేటర్ కుసుమకుమారి గారికి కూడా ప్రత్యేకమైన పురస్కారం అందజేయడం జరిగింది.
స్టూడెంట్స్ పరంగా ఆలోచిస్తే మనం చదువుల్లో కూడా ఈ కళాశాల చాలా ముందుంటుంది, ఫలితాల్లో కానీ మంచి మార్కులు సాధించడంలో కానీ. సో అది ఈ స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కూడా అది ప్రతిబింబించింది. అందులో టి రూపసాయి థర్డ్ బీకామ్ అంటే బీకామ్ వింగ్లో అందరి స్టేట్ లెవెల్ మొత్తంలోనూ తను హైయెస్ట్ మార్క్ సాధించి ప్రథమ ప్రైజ్ని అందుకుంది. తర్వాత జి రమ్య మ్యాథమెటికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ అందరున్న స్టూడెంట్స్ అందరిలోనూ జి రమ్య సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది. బయోలాజికల్ సైన్సెస్ స్ట్రీమ్లో మన కళాశాల నుండి షేక్ తస్లీం అనే అమ్మాయికి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. కాబట్టి ఇది అందుకున్న విద్యార్థినులందరికీను మరి మా స్టాఫ్ కళాశాల జిల్లా జైల్లో ఉండి సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందిన మన్నెం చినగంగయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో మృతుడు చినగంగయ్య తండ్రి గంగయ్యకు 5 లక్షల రూపాయల పరిహార చెక్ను అందజేశారు. ప్రభుత్వం అందజేసిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వీరితో పాటు రాచర్ల మండలం ఆకువీడు గ్రామానికి చెందిన భర్త అంకమ్మను కోల్పోయిన నందం సువర్ణ హత్య గావించబడింది. ఈ హత్యను ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి నందం అఖిల్కు 8.25 లక్షల రూపాయలు మంజూరు పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి పెన్షన్ మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. సొసైటీలో ఉన్నారా మీరు? సొసైటీలో రిజిస్టర్ అయి ఉన్నారా? లేదు. ఇక్కడ చేపలు ఎక్కడ పట్టుకుంటారు? ఇల్లు ఉందా మీకు ఉండడానికి? ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ఇచ్చారా? ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు చెప్పిచ్చారు. ఇల్లు కట్టుకున్నారా? 5 లక్షల రూపాయలు ఉంది. ఎక్కడ పెట్టుకోండి? ఎక్కడ పెడతారు? బ్యాంక్ ఉందా లేదా? ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు డబ్బులు? బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఇది ఆల్రెడీ అయిపోయిందా? డబ్బు వచ్చేసామా? ఇది 8.25. ఇప్పుడు ఎక్కడ అమ్మది? ఏ ఊరిది? ఆకవీడు. ఎంపీటీ ఏమైనా ఎవరు చంపారు? అమ్మగారు చనిపోయారా? అమ్మ చనిపోయింది. అదే ఇద్దరు చనిపోయారు. సరే అటాచ్ చేసి డబ్బు వాళ్ళు ఎంపీలో పెట్టించేయండి. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? హై స్కూల్. బాగా చదువుతున్నావా? పట్టుకో. నీకు పట్టుకోండి. నీకు పట్టుకోండి. నీకు పట్టుకోండి. ఓకే. ఈ డబ్బు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకో. నెక్స్ట్ పెద్ద చదవడానికి వాడుకోవాలి. సరేనా? బాగా చదువు. ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఈ ఆర్ఫన్స్కి ఇది ఉంది కదమ్మా, ఒక స్కీమ్ ఉంది కదా. కోవిడ్ వరకే వాళ్ళు లేదే. నార్మల్ ఆర్ఫన్స్ కూడా ఉంది కదా ఒక స్కీము. పేయింగ్ సమ్ అమౌంట్ 5,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం. కన్క్లూడ్ డేటా ఫస్ట్ తెచ్చుకోగలిగి ఆర్ఫన్స్కి తెలిసే పెన్షన్ స్కీమ్ ఉంది. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. నెల 5,000 రూపాయలు ఇస్తారు పెన్షన్కి చదవడానికి కోసం. కనుక్కొని అది కూడా నమోదు చేసేసేయండి. ఎంపీటీసీ గారు స్కీమ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. తల్లిదండ్రులు లేని ఆర్ఫన్స్కి ఒక 5,000 రూపాయలు ఏదో పెన్షన్ ఉంది. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థికి కీర్తిశేషులు అడప వెంకటనారాయణ పేరుతో ప్రతి ఏడాది వెంకటనారాయణ మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారి అడప ఉదయభాస్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన విద్యార్థికి జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు
10,000 రూపాయల అవార్డుతో పాటు షీల్డ్ బహూకరించి శాల్వాతో సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10th క్లాస్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థికి మా తండ్రి గారి పేరిట అడప వెంకటనారాయణ మెమోరియల్ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవార్డు కింద ఒక షీల్డు, 10,000 రూపాయల నగదు, ఒక శాలువాతో సత్కరించడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గౌరవ శ్రీ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. పేద విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది చాలా మాకు ఆనందకరంగా. రాజస్థాన్ రాష్ట్ర రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్దేవ్ సింగ్ గొగమోడి సంస్మరణ సభను అగ్నికుల క్షత్రియులు నిర్వహించారు. కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియుల నాయకులు పాల్గొని సుఖ్దేవ్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియుల ఉద్యమం కోసం యావత్ దేశంలో ఉన్న క్షత్రియులను ఒక్కటి చేసి తమిళనాడు రాష్ట్రానికి తరలి వస్తామని మద్దతుగా నిలిచిన సుఖ్దేవ్ సింగ్ను కోల్పోవడం క్షత్రియ సమాజానికి తీరని లోటు అని అగ్నికుల క్షత్రియ నాయకులు అన్నారు. సుఖదేవ్ సింగ్ హత్య పట్ల ఇప్పటికే క్షత్రియ రాజపుత్రుడు అందరూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం తరపున సంఘ సలహాదారులు డాక్టర్ సింగోతు ఏడుకొండలు, కొక్కిలిగడ్డ లక్ష్మి, దండుప్రోలు రామకృష్ణ, కొక్కిలిగడ్డ గౌరీశంకర్, కొక్కిలిగడ్డ కృష్ణ, దండుప్రోలు వెంకట్రావు, శివాజీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. సుఖ్దేవ్ సింగ్ గారిని మా రాజస్థాన్లోనే తన నివాసంలోనే తనను కలవడానికి వచ్చి హత్య చేయడం జరిగింది. అయితే ఆ ముగ్గురు నుంచి ఒకరిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే 2 పట్టుకొని ఉన్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళని ఎవరైతే చేయించారో గ్యాంగ్స్టర్ అయినటువంటి తనను పట్టుకొని శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వానికి వినతి తెలియజేస్తున్నాము. అలాగే రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ తరఫున ఖండిస్తున్నాం ఈ చర్యని. డిసెంబర్ 5వ తారీఖున రాజస్థాన్లో జరిగిన మర్డర్లో శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుల్ని హత్య చేయడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. ఆ నిందితుల్ని శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలానే ఈరోజు 13 రోజులైంది ఆయనకి మేము నివాళులు అర్పిస్తూ రాజస్థాన్లో జరిగినటువంటి సుఖ్దేవ్ సింగ్ గారి హత్యను ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దీనికి బాధ్యులు అయి ఉన్నారో వీరు మా సంఘాలలో మా కులాలలో ఒక భాగం కాబట్టి, మా సంఘ నాయకులు కాబట్టి దేశవ్యాప్తంగా మా ఆంధ్రప్రదేశ్ తరపున మేము ఈ విషయం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంఘం తరపున మేము కోరుకుంటున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలులోని డాన్ బాస్కో స్కూల్ మైదానంలో ఈ పోటీలు జరిగాయి. 50 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నుండి దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరతలు కలిగిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్స్, స్పెషల్ టీచర్లు, సహాయకులు హాజరయ్యారు. పోటీలను సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రమేష్ ప్రారంభించారు. ప్రత్యేక అవసరతలు కలిగిన విద్యార్థులకు ఇలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో నూతనోత్సాహం వస్తుందని రమేష్ అన్నారు. జిల్లా స్థాయి పోటీలకు తీసుకువచ్చిన వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్స్, స్పెషల్ టీచర్లను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఆ తర్వాత 9 నుంచి 11 సంవత్సరాలు ఉన్నారా? 9 నుంచి 11 రమ్మ తీసుకురండి. 14 సంవత్సరాల లోపు వాళ్ళు 14 లోపు
తీసుకో రిజల్ట్ తీసుకో. 18 సంవత్సరాల లోపు వాళ్ళు 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు రండి 18. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించిన జిల్లా స్థాయి ఆటల పోటీలు ఒంగోలు వేదికగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా వ్యాప్తంగా భవితా కేంద్రాల్లో చదువుతున్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్, అదేవిధంగా హై స్కూల్లో చదువుతున్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా భవితా సెంటర్లో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్, హై స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వీరందరి సహకారంతో ఈరోజు కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. 50 మీటర్లు మరియు 100 మీటర్లు పరుగు పందాలు, అలాగే షార్ట్ పుట్టు, డిస్కస్ త్రో, స్లో వాక్, అలాగే కేన్ వాక్ లాంటి వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, అదేవిధంగా చిల్డ్రన్ విత్ విజువల్ ఇంపైర్మెంటు, చిల్డ్రన్ విత్ హీరింగ్ ఇంపైర్ల కేటగిరీల్లో వేరువేరు కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని విద్యార్థులకు ఈ కార్యక్రమ నిర్వహణ అనంతరం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారి అందరికీ భోజన వసతి కూడా ఇక్కడే ఈ వేదిక కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్స్, స్పెషల్ టీచర్లు, అదేవిధంగా వారికి సహాయకులు కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం విఐ పిల్లలు ఒక ఇద్దరు వచ్చారు సార్, ఎంఆర్ పిల్లలు ఒక ఇద్దరు, లోకోమోటరు ఒక ఇద్దరు, హెచ్ఐ పిల్లలు ఒక ముగ్గురు వచ్చారు సార్. అందరూ తల్లిదండ్రులందరూ కోఆపరేట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ద్వారా ఈ ఆటల పోటీలు జరగటం వల్ల మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఎంఆర్ కేటగిరీకి సంబంధించిన ఓ బాబుకి 3rd ప్లేస్ వచ్చింది. 5th క్లాస్ చదువుతున్న గుర్రం జయకృష్ణ. అలాగే మా స్కూల్లో బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. విఐ పిల్లలకి మొన్న ఇటీవల గవర్నమెంట్ ట్యాబులు కూడా ఇచ్చారు. హెచ్ఐ పిల్లలకు కూడా ట్యాబులు ఇచ్చారు. మా మండలానికి 6 ట్యాబులు వచ్చాయి. మా స్కూల్కే ప్రత్యేకంగా ఒక 4 ట్యాబులు వచ్చాయి. వాళ్ళకి ఆ విద్యాబోధన చేస్తున్నాము. మేము ఈ స్పోర్ట్స్ సంబంధించి మా పీటీ మేడం గారు, మేము వీళ్ళకి ప్రత్యేక నార్మల్తో పాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్తో పాటు మళ్ళీ ఈ పిల్లల్ని కూడా ప్రత్యేక తర్ఫీదు మా పీటీ మేడం మేము ఆ సహకారంతో మేము తర్ఫీదు ఇస్తున్నాం సార్ ఎర్రగొండపాలెంలో. మా మండలం నుంచి మద్దిపాడు మండలం నుంచి 7 పిల్లల్ని తీసుకొచ్చాము. మా జెడ్పీహెచ్ఎస్ తెల్లబాడు నుంచి 2 పిల్లల్ని తీసుకొచ్చాము. ఉలవపాటి యశ్వంత్ మరియు సువార్తన ఇద్దరికి కూడా 100 మీటర్స్ రన్నింగ్లో 3rd ప్రైజ్ వచ్చి ఉన్నది. మా స్కూల్ యందు మా పీడి భువనా మేడం గారు చక్కగా పిల్లలకు తర్ఫీదు ఇచ్చి పంపించి ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్ఎస్ఏ మరియు డిఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా సత్య టీవీకి ధన్యవాదములు. ఈ పిల్లలకు ప్రతిరోజు కూడా ఆటల్లో పాల్గొనే విధంగా మా యొక్క పీడి మేడం గారు చాలా ఉత్సాహంగా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిరోజు అరగంట సేపు వాళ్ళ యొక్క పీడీ సమయం కాకుండా అదనపు సమయంలో కూడా వీళ్ళకి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ విధంగా తర్ఫీదు ఇవ్వడం వల్ల వీళ్ళకి మానసిక ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా ఈ రకంగా మనం ప్రత్యేకంగా జిల్లాలో జరుగుతున్న స్పోర్ట్స్కి తీసుకురావడం వల్ల వీళ్ళకి విభిన్న ప్రతిభావంతుల ప్రోత్సాహమే లక్ష్యంగా ప్రభుత్వం ద్వారా మెప్మా స్వయం సహాయక సంఘాల గ్రూపులకు ప్రోత్సాహాలు అందిస్తుందని మెప్మా పీడీ తెల్ల రవికుమార్ అన్నారు. ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని మెప్మా కార్యాలయం వద్ద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల స్వయం సహాయ 5 గ్రూపులకు 16 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. 5 మందికి 8 లక్షల రూపాయలు రుణాలు అందించినట్లు తెలిపారు. దాతల సాయంతో 5గురికి టైలరింగ్ మిషన్లు, రెడ్ క్రాస్ సహాయంతో దుప్పట్లు, కిట్లు అందించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులను సన్మానించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, గౌతమి విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల ద్వారా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు సి వెంకటేశ్వరరెడ్డి, ప్రసన్న కుమార్ రాజు, విభిన్న ప్రతిభావంతుల సంఘం నాయకులు కాళేశ పాల్గొన్నారు.
బండ్ల మీద ఉన్నారు. అప్పుడు చూసారు అటు వెళ్దమ్మా. చూడు ప్రసన్న చూడమ్మా పట్టుకమ్మా మేడం కరెక్ట్గా ఉంది. ఓకే. ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల శ్రీ వేద గాయత్రి అనుగ్రహ శక్తిపీఠంలో గాయత్రి యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. హరిద్వార్కు చెందిన రాష్ట్రీయ జాగరణ గాయత్రి మహాయజ్ఞ శృంఖల శాంతికుంజ్ వారిచే నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దైవనామాలను ఆలపిస్తూ గాయత్రి యజ్ఞాన్ని మంత్రపూర్వకంగా జపించారు. పేరున నమః అని చెప్పుకుందాం. నమః అని మీరు దాని తర్వాత మీరందరూ కూడా ఒకేసారి హిరణ్యగర్భాభ్యాం నమః నమః ఓం ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః నమః. ఉత్తరే శ్రీపతి రక్షేత్ ఐషా సర్వతో దిశం సర్వేషామ విరోధేన ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహా ఓం స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః ఓం భూయో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం స్వాహా ఇదం గాయత్ర్యై ఇదం నమః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్ర్యై ఇదం నమః ఇదం గాయత్ర్యై ఇదం నమః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి శివాయ నమో నమః. నమోస్తు పునంతు మనసా ధియః పునంతు విత్తాః స్థిరైరంగైః సుష్ఠుహితం యదాయుః శ్రీసైతాం స్వాహా. వృద్ధిం కురుస్వ మే ప్రాణ. ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తసాపో జ్యోతిరసంమృతం ఓం ఏన బంధో బలీన రక్షే మాజలమాచల. పూజానికి ఎవరన్నా భార్య భర్తలు వాలంటీర్గా 44వ డివిజన్లో ఎంతో మందికి అందరితో మంచివాడు అనిపించుకున్న 22 సంవత్సరాల గోదా చినకొండారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి తెలిపారు. గత నెల 22వ తేదీ అనారోగ్య కారణంగా మరణించిన గోదా చినకొండారెడ్డి కుటుంబాన్ని కార్పొరేటర్తో పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
44వ డివిజన్లో వాలంటీర్గా పనిచేస్తున్న గోదా చినకొండారెడ్డి మృతి చెందిన వార్త తెలుసుకొని ఒంగోలు ఎమ్మెల్యే భాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కార్పొరేటర్లు అందరూ ఆర్థిక సహాయాన్ని కొండారెడ్డి కుటుంబానికి అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మన గోదా చినకొండారెడ్డిని నిన్న 22/11/2023 అనుకోని అనారోగ్య కారణాల వలన మరణించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లము అందరము వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అతను మంచి ఆదర్శ వాలంటరీగాను మరియు సచివాలయం సంబంధించిన పని ఏదన్నా ప్రజలకు అందుబాటులో ఉండి కరెంట్ లైట్లు అయితేనేమి, ఎవరికన్నా రేషన్ కార్డు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతను అన్నీ తిరిగి పింఛన్లు అయితేనేమి విపరీతంగా పనిచేసిన వ్యక్తి. గత సచివాలయం ఏర్పాటైనప్పటి నుంచి అతను మంచి వర్కర్గా మంచి పేరు తెచ్చుకున్న ప్రజలందరిలో. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవటం చాలా బాధాకరం మాకు. అందువలన మా ప్రీతం నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న వచ్చి పరామర్శించడం జరిగింది. అతనికి ఘన నివాళులు అర్పించాము మా నాయకులందరూ వచ్చి. ఈరోజు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మగారిని వాళ్ళని ఓదార్చి ఈరోజు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి ఎక్కడున్నా అతని ఆత్మ మంచి చేకూరాలని, అతను ఆత్మశాంతితో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకానికి ప్రేమ సందేశమే క్రిస్మస్ పండుగ అంతరార్థమని ఒంగోలు నగర అభివృద్ధి అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అన్నారు. ప్రపంచం అంతటికీ లోకరక్షకుడు యేసుక్రీస్తని, ఆయన ప్రేమ, దయ, శాంతి, కరుణ సందేశాన్ని లోకానికి అందించారన్నారు. ఒంగోలు రావి ఆంజనేయులు వీధిలో ఉన్న గుడ్ న్యూస్ మినిస్టరీ అందుల పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఫ్రాన్సిస్ మాణిక్యమ్మ జ్ఞాపకార్థం ఆశాజ్యోతి, కవిత యువరాజ్, బ్లెస్సీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అంధ విద్యార్థులకు నూతన వస్త్రాలు, కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మోహన్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అందుల పాఠశాలకు సంబంధించి ఏ అవసరం కావాల్సిందా మా వంతు సహకారాలు మోహన్ రావు గారికి ఎప్పుడు ఇస్తామని తెలియజేస్తున్నాం. మా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ గారు కూడా ఇటువంటి ప్రాంతాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ముఖ్యమైన విషయాల్లో సేవా కార్యక్రమాలు జరుపుకోవాలని ఆయన అభిలాష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మన గెస్ట్గా పిలవడం జరిగింది. భవిష్యత్తులో మన ఈ పాఠశాలకు ఆయన సహాయ సహకారాలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన దోస్తీ ఫౌండేషన్ స్థాపించి ఈ ఒంగోలు జిల్లాలో ఎంతోమంది ప్రజలకి నిత్యావసర వస్తువులు, బియ్యాలు, వైద్యము, మిగతా ఖర్చులు కూడా ఆయన సహాయ సహకారం ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఈరోజు సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్ చేసి ఉన్నాం. పిల్లలకి భోజనాలు అయితే కానివ్వండి, ఏదైనా వాళ్ళకి కావాల్సిన క్యాంప్స్ కానివ్వండి, బుక్స్ ఎన్నో చేసి ఉన్నాము. ఎప్పుడు మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మీకు ఇటువంటి సహకారం కావాలన్నా సరే మేము ముందుంటాము. ఇలాంటి సేవలు చేయాలంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు కూడా బాగా చదువుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి ఉన్నత స్థానంలో రావాలని మనసులో కోరుకుంటూ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారా? నాకు మీ అందరూ చూడటం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత 7 నెలలు అయిపోయింది అసలు ఇక్కడికి వచ్చి నేను. మరి మీ అందరి మొహాలు నవ్వుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అందంగా ఉన్నారు అందరూ. మీరు చూడలేకపోయినా కానీ మేము చూస్తున్నాం కదా, చాలా అందమైన మొహాలు మీ అన్ని. చాలా సంతోషంగా ఉంటుంది మేము చూసినప్పుడల్లా. మేము మరి ఈ రోజున పెద్దలతో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
మాకు ఎన్నో పనులు ఉన్నా కూడా ఆపుకొని మీ దగ్గరికి వచ్చామంటే అది మీకు దేవుడిచ్చిన ఓకే. ఎందుకంటే అసలు అంత బాగా మీతో కలిసి అందరం ఒక గ్రూప్గా మీతో కలిసి సెమీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వచ్చిన పెద్దలకి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రేమను చూపించాలి, వారు లేనప్పుడు ఎంత ప్రేమ చూపించినా వృధానే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.